వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలో ఎంపీపీ లతా బాలాజీ ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని కృపాలక్ష్మి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి కల్లత్తూరు నారాయణస్వామి విచ్చేసి ప్రచార రథంతో కదిలిన జన ప్రవాహం పోలీస్ స్టేషన్ సర్కిల్ నుంచి వేణుగోపాలస్వామి ఆలయం ఆర్చి వరకు నాయకులు కార్యకర్తలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాయకులు గజమాలతో సత్కరించి ర్యాలీ కొనసాగించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు జెండాను పట్టి నూతన ఉత్సాహంతో జై జగన్ అంటూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థిని కృపాలక్ష్మి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు అందించిన పథకాల గురించి వివరించి మీరు లబ్ధి పొంది ఉంటేనే తమకు ఓటు వేసి గెలిపించాలని, వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకొని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి కల్లత్తూరు నారాయణస్వామి మాట్లాడుతూ ఈ జన సమూహాన్ని చూస్తుంటే విజయం తమదేనన్న ఆనందంలో ఉన్నామని, జగనన్న రాష్ట్ర ప్రజలకు చేసిన మంచి కార్యక్రమాల వల్లే ఇదంతా సాధ్యమవుతుందని, మళ్లీ జగనన్నని ముఖ్యమంత్రిగా చేసే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధనుంజయ వర్మ, మండల కన్వీనర్ శేఖర్ రాజు, ఆలయ కమిటీ చైర్మన్ కేశవరెడ్డి, చందురాజు, ధనుంజయ రెడ్డి, మోహన్ కుమారి, శేషాద్రి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదల కోసం నువ్వు జీవించు. నువ్వు బాధపడినా పేదలు సంతోషంగా ఉండాలన్నప్పుడు నువ్వు ముందుకు రావాలని నన్ను ఆశీర్వదించడం జరిగింది. మా నాన్న పక్కలోనే నేను నడుస్తాను. అభివృద్ధి అంటే జగనన్న ప్రభుత్వంలో మా నాన్నగారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని అన్న ఇంతకు ముందు వివరించినారు. దీనికి మించి అభివృద్ధి అంటే ఏమని నాకు తెలీదు. ప్రతి ఒక్క విషయంలో మా నాన్న పేదల్లోనే ప్రజల్లోనే ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళని ముందుకు, మా నాన్నని మీరందరూ ముందుకు నడిపించినారు. అలానే మా నాన్న కూడా కృతజ్ఞతగా మీ అందరికీ బిడ్డగా మీ నుంచి ఏది ఎదురు చూడకుండా, ఏది ఆశించకుండా ఏకైక వ్యక్తి సేవ చేస్తున్నారంటే అది మా నాన్నగారు. మా నాన్న బిడ్డగా, మా నాన్న కన్నా నేనే అదృష్టవంతురాల్ని. ఎందుకంటే ఇంతమంది అన్నదమ్ములను ఇచ్చినాడు మా నాన్న. నాకంటే ఎవరు అన్నదమ్ములు లేరు. కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు మా నాన్న నాకు తోబుట్టువులుగా ఇచ్చిన దానికి మీ అందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. మీ కష్టంలో నేను ఉంటాను, మీ సంతోషంలో నేను ఉంటాను. ఎక్కడికన్నా మీకన్నా ముందు నేను ఉంటాను. నన్ను ఆశీర్వదించండి, మీ బిడ్డగా దీవించండి, ముందుకు నడిపించమని మరొక్కసారి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఎంపీపీ గారికి ప్రతి ఎలక్షన్ లో తన వంతు కృషి చేసి పార్టీకి కష్టపడింది. ప్రతి సంఘటన కూడా అనంతం ఎవరో తెలుసు, ప్రతి నాడి తెలుసు. ఎందుకంటే పులి కడుపులో పులే పుడుతుంది. ఈరోజు మనమందరము ఆయన ఎలా పేద ప్రజల కోసము అభివృద్ధి కోసం తప్పిస్తాడో, తండ్రి పాటలో తనయురాలు నడుస్తుంది, నేను నా వంతు సహాయం చేస్తాను అనేసి ఈరోజు మనందరికీ సేవ చేయడానికి వచ్చిన మా చెల్లెలు కృపాలక్ష్మి గారికి, అదేవిధంగా రెడ్డప్ప గారికి, ప్రతి ఒక్కరూ దీన్ని మనస్ఫూర్తిగా ఆలోచించాలి. ఏదో వచ్చేసినారు, చికెన్ ఇచ్చినారు, మటన్ ఇచ్చినారు, సారా ప్యాకెట్ ఇచ్చినారు, ఇవన్నీ లేకుండా డబ్బు ఇచ్చినారు, వేసుకొని వెళ్ళిపోతారు. నాయన మళ్ళీ కనపడరు. 24 గంటలు 24/7 లాగా ఇక్కడ మన అభివృద్ధి కోసం పాటుపడుతున్న జగనన్నకి, నారాయణ స్వామి గారికి ఈరోజు మనం రుణం తీసుకునే టైం దగ్గర వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు, ప్రతి సైనికుడు గల నిలబడి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే